నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతీయ కంపెనీ అయిన టాటా మోటార్స్ మనకి ఒక కొత్త కార్ని మార్కెట్లో లాంచ్ అయిపోతుంది. ఇది చూస్తే మీకు ఏదో పాత కార్లా కనిపిస్తుంది కదా. ఎస్, ఇది టాటా సియారా. టాటా సియారా 90స్లో ఐకానిక్ కార్గా ఉండే మనకు తెలిసిందే. అప్పట్లో ఈ కార్ ఎంత ఫేమస్సో ఇది మనం బుకింగ్ చేసినా దొరికేది కాదు. ఈ కార్కి అంత క్రేజ్ ఉండేది. ఇది కొన్ని మూవీస్లో కూడా మనం చూసాము. ఈ కార్ అంటే ఇండియా మొత్తం చాలా క్రేజ్ ఉండేది. కానీ దాని తర్వాత టాటా మోటార్స్ ఇది అప్డేట్ చేయకపోవడంతో మార్కెట్లో కాంపిటీషన్ చాలా పెరగడంతో న్యూ ఫీచర్స్ అనేది, న్యూ స్పెసిఫికేషన్ అనేది, న్యూ టెక్నాలజీ అనేది రావడంతో ఇది కొంచెం వెనుకబడిపోయి దీని బుకింగ్స్ అనేవి ఆగిపోయి తర్వాత దీన్ని ఆపేశారు ప్రొడక్షన్ అనేది. కానీ దాని తర్వాత టాటా మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తన ఐకానిక్ కార్ని రీలాంచ్ చేస్తుంది. అది కూడా ఇది మనకి 2 ఇంజన్స్తోని ప్లస్ ఒకటి ఈవీతోని వస్తుంది. ఒకటి పెట్రోల్, డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రిక్ వర్జన్స్లో కూడా లాంచ్ చేస్తుంది. అంటే మనకి టాటా సియారా ఇప్పుడు మనకి కస్టమర్ చాయిస్గా ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ముందు సిఎన్జిలో కూడా లాంచ్ చేస్తారు వీళ్ళు. దాంతోపాటు మనకి ఇప్పుడు చాలా వేరియంట్స్లో కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ప్లస్ ఈవీలో ఈ మూడులో లాంచ్ చేస్తున్నారు. అంటే మన చాయిస్, మనకి ఈవీ కావాలంటే ఈవీ తీసుకోవచ్చు, పెట్రోల్ కావాలంటే పెట్రోల్ తీసుకోవచ్చు, డీజిల్ కావాలంటే డీజిల్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము దీంట్లో ఏ ఇంజన్స్ వస్తున్నాయి, దీని గురించి ఫీచర్స్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, చిన్న డీటెయిల్స్ ఏందో మనం కొంచెం దీని గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి కంపల్సరీగా. దీంట్లో మనకి పెట్రోల్ ఇంజన్ అనేది టాటా అనేది ఒక కొత్త ఇంజన్ని లాంచ్ చేస్తుంది అనమాట. 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అనేది ఒక కొత్త ఇంజన్ని వీళ్ళు టాటా సియారాకి అనేది పెడుతున్నారు. దాంతోపాటు ఇదే ఇంజన్ని వీళ్ళు టాటా హ్యారియర్, ఇప్పుడు పెట్రోల్ వర్జన్లో, ఐస్ వర్జన్లో వచ్చే టాటా హ్యారియర్కి కూడా ఈ పెట్రోల్ ఇంజనే వాడుతున్నారు వీళ్ళు. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది, 4 సిలిండర్ది. చాలా బాగుంటుంది కొత్త ఇంజన్. చూద్దాం మన మార్కెట్లోకి వచ్చాక ఎంత కాంపిటీషన్ తట్టుకుంటుందో. ఇది పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 170 PS పవర్తోని 280 Nm టార్క్తో వస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ కూడా వస్తుంది దీంట్లో. ఇప్పుడు మనకు వచ్చేసి ఆల్రెడీ డీజిల్లో టాటా మోటార్స్ దగ్గర ఉన్న ఇంజనే సేమ్ 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ అనేది. ఇది 170 PS పవర్తోని 350 Nm టార్క్తో వస్తుంది. దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్, ఇంకా 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్లో వస్తుంది ఆటోమేటిక్లో. ఈ 2 ఇంజన్స్ అనేది వీళ్ళు జనరల్గా ఇస్తున్నారు. దీంట్లో కొత్త విషయం ఏంటంటే పెట్రోల్ ఇంజన్ అనేది కొత్తది. ఇంకో ఈ ఈవీ సెగ్మెంట్లో వస్తుంది. ఈవీ సెగ్మెంట్లో మనకి ఇంచుమించు 59 to 69 వరకు బ్యాటరీ ప్యాక్స్ అనేది, 2 బ్యాటరీ ప్యాక్స్ అనేది ఇవ్వచ్చు. ఇది 500 ప్లస్ 550 to 600 రేంజ్ ప్లస్లో ఉంటుంది కంపల్సరీగా. అయితే ఇది మామూలుగా దీంట్లో అనేది ఇప్పుడు ఈ మధ్యలో మహేంద్ర BE60 ఏదైతే ఈవీ వర్జన్ వెహికల్ ఉందో దాంట్లో 3 స్క్రీన్స్ అనేది ఇచ్చారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో కూడా 3 స్క్రీన్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఈ 3 స్క్రీన్స్ దేనికంటే, ఒకటి మనకి ఆల్రెడీ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్కి, ఇంకోటి ఏమో ఎంటర్టైన్మెంట్కి ప్లస్ ఏసీ కంట్రోల్ అవన్నీ దాంట్లోనే ఇస్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కో ప్యాసెంజర్కి ఒక సపరేట్ డెడికేటెడ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లా 3 స్క్రీన్స్ అనేది ఫ్రంట్లో మనకు వస్తుంది. దీంట్లో ఇంకా స్టాండీ సేఫ్టీ ఫీచర్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, 360 degrees కెమెరా, ESC, ఇంకా ADAS Level 2 కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇక వెంటిలేషన్ సీట్స్, షార్ఫిన్ యాంటీనా, ఇక కామన్గా అన్నిట్లో ఉండేటి ఇవన్నీ మామూలుగా ఏవైతే కామన్గా జనరల్గా అన్ని కార్స్లో వస్తాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది టాటా ఇప్పుడు స్టార్ట్ చేసేసింది ఇవ్వడము. ఫస్ట్ మహేంద్ర స్టార్ట్ చేసింది XUV 700తోని. ఇప్పుడు టాటా కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. LED DRLs, LED హెడ్ ల్యాంప్స్, ఇంకా మనకి సన్ రూఫ్, ఇవన్నీ జనరల్గా ప్రతి కార్లో ఈ మధ్య ఇస్తున్నట్టే. అయితే మీరు రెడీగా ఉండండి. ఇది మేబీ ఇయర్ ఎండింగ్ కానీ ఇయర్ ఎండింగ్ లోపల లాంచ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ వీళ్ళు పెట్రోల్ది డీజిల్ది తేవచ్చు నాకు తెలిసి. దాని తర్వాత ఈవీ వర్జన్, ఎలక్ట్రిక్ వర్జన్ కూడా తీసుకొస్తారు. చూద్దాం ఫస్ట్ ఏది తెస్తారో.
నాకు దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలిసినాక మీకు ఇన్ఫామ్ చేస్తాను మొత్తము. కానీ దీని ఫ్యూచరిస్టిక్ పాత దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా డైమెన్షన్స్లో పెద్దగా ఉంది. ఫ్యూచరిస్టిక్ రెట్రో డిజైన్ బ్లెండ్ చేశారు మొత్తము. ఒరిజినల్ సియారా కంటే ఇది కొంచెం చాలా బాగుంటుంది ఏదైతే ప్రీవియస్ ఉన్నదో. ఇంటీరియర్ కూడా చాలా స్పేసియస్ ఉంటుంది. మినిమం ప్రీమియం మెటీరియల్తోని చేశారనమాట. పానరాక్ సన్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో పెట్టారు. ఫ్యూచరిస్టిక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తోని వస్తుంది. కాకపోతే ఇది 5 సీటర్ మాత్రమే అనమాట. దీంట్లో 7 సీటర్ అనేది ఆప్షన్ ఇవ్వలేదు. కానీ వెనక చాలా సెకండ్ రోది చాలా స్పేషియస్ ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అసలు అంత స్పేషియస్ ఇప్పుడు ఏ కార్లో కూడా మనం చూసి ఉండదు. ఎందుకంటే 7 సీటర్ ఇస్తే చాలా ఇరుకుగా అయిపోతుంది, అందుకే 5 సీటర్ ఇది ఇచ్చారు. ఇంకా వాయిస్ కంట్రోల్ ఏఐ సిస్టమ్ కూడా, డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్, సేఫ్టీ గురించి చాలా ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ చెప్పింది ఆల్రెడీ జనరల్ కార్లో ఉండేది, అవన్నీ ఇస్తున్నారు. సో చూద్దాం మనం. ఇది ఫస్ట్ వాళ్ళు ఏం లాంచ్ చేస్తారు, లాంచ్ చేయగానే కంపల్సరీగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకా దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏది, పెట్రోల్ ఇంజన్ ఏది, ఏక్లో వస్తుంది ఏది, మొత్తం దాని పర్ఫార్మెన్స్ రివ్యూ అది కూడా ఇస్తాను, వాక్ అరౌండ్ వీడియో కూడా ఇస్తాను. అయితే ఈ అప్డేట్స్ మీరు కావాలంటే టాటా సియారా గురించి కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఛానల్, మీ బ్లెస్సింగ్స్తో ఇప్పటిదాకా చాలా, మీ ఆశీర్వాదంతో ఇప్పటిదాకా చాలా సబ్స్క్రైబర్స్ అయ్యారు, చాలా వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. మీకు కార్స్ ఒక్కటే కాదు, బైక్స్, కార్స్, స్పోర్ట్స్ బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఏ చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా కానీ మార్కెట్లో వరల్డ్లో ఎక్కడ లాంచ్ అయినా కానీ కంపల్సరీగా మీకు ఫస్ట్ అప్డేట్ అనేది ఈ ఛానల్లో వచ్చేస్తుంది. ఇంకా మీకు వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, ప్రతి ఒక్కటి రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి చెప్తాము. ఇంకా టీమ్ని డెవలప్ చేస్తున్నాను నేను. ప్లీజ్ అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ధన్యవాదాలు.